యాక్సిడెంట్ జరగటం దాన్ని మనం తప్పట్లేం, కానీ జరిగిన తర్వాత అతను ఎలాగైతే ప్రాథమిక చికిత్స కోసం వెళ్ళాడో అతనికి కూడా ఆ ప్రాథమిక చికిత్సకు ప్రయత్నం చేస్తుంటే బతుకునేమో. ముందు నేనే చేశాను ఒకడు ఒప్పుకున్నాడు, తర్వాత నేను కూడా ఉన్నాను అన్నాడు. సాధారణంగా చాలామంది చేస్తారు ఈ పని, కానీ వైసీపీలో మాత్రం అందరూ ఇదే చేస్తారు. అక్కడ లోకల్ లీడర్స్ తోటి నేను మాట్లాడాను, ఏం జరిగిందో ఎవరిని వదలొద్దు, వదలకూడదు అనుకున్నారు, వదలరు, ఆ కుటుంబానికి న్యాయం జరుగుద్ది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సీదిరి అప్పలరాజు వైకాపా ముఖ్య నేత, మాజీ మంత్రి, పలాస నియోజకవర్గం నుంచి. అయితే ఆయన ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవి చేసి కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేస్తే దాన్ని కప్పిపుచ్చి వేరే వాళ్ళ ఫ్రెండ్ మీద, అంటే తన కుమారుడి ఫ్రెండ్ మీద దాన్ని ఆమోదింపజేసి, అంటే ఒక తప్పుని కప్పిపుచ్చి మరో నేరానికి పాల్పడ్డ వైనం. అంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తే ప్రజల్లో ఒక నాయకుడిగా ఉండి ఈ విధంగా ఒక క్రిమినల్ మైండ్ సెట్ తోటి అనామకుని, అమాయకుడిని కేసులు ఇరికించడానికి ప్రయత్నించిన వ్యక్తిగా, అంటే టోటల్గా ఇప్పుడు ఆయన కుమారుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నాడు నేనని, అతను కూడా గాయాలయ్యాయి. ఎందుకంటే దానయ్య అనే గొర్రెల కాపరి చనిపోయాడు. అయితే ఈ నేరాన్ని అంటే యాక్సిడెంటల్గా జరిగింది, కావాలని చేయలేదు. అయితే నేరాన్ని కప్పిపుచ్చేటువంటి ఈ ధోరణిని, ఈ మైండ్ సెట్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సీదిరి అప్పలరాజు గురించి? ఇప్పుడు ఇక్కడ సాధారణంగా రిచ్ కిడ్స్, వాళ్ళ తల్లిదండ్రులు, ఈ పొలిటికల్ ఉన్నవాళ్ళు దీన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తారండి. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది అలా అవకాశాన్ని బట్టి. ఇక్కడ యాక్సిడెంట్ అనేటువంటిది దాన్ని ఎవడో కూడా, అది అనుకోకుండా జరిగిన ప్రమాదమే కాబట్టి, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంటే కాబట్టి కావాలి ఎవరు చేసుకోవడానికి కరెక్ట్ ఉండరు. అంటే ఎవరన్నా కారులో డ్రింక్ చేసి ఒళ్ళు పోయి తెలకుండా జరిగింది, అది నిజంగానే ఒళ్ళు బలుపు వ్యవహారం. అది ఇక్కడ ఈ బైక్ మీద వెళ్ళాడు అతను, అది యాక్సిడెంట్ జరిగింది. అతను కొంచెం శృతి తప్పి లేకపోతే అతి వేగంతో వెళ్ళడం వల్ల జరిగి ఉండొచ్చు. యాక్సిడెంట్ జరగటం దాన్ని మనం తప్పట్లేం, కానీ జరిగిన తర్వాత అతను ఎలాగైతే ప్రాథమిక చికిత్స కోసం వెళ్ళాడో అతనికి కూడా ఆ ప్రాథమిక చికిత్సకు ప్రయత్నం చేస్తుంటే బతుకునేమో. 108 కన్నా ఫోన్ చేసి అక్కడి నుంచి పంపించాడు కాపరికి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అతనికి లెర్నింగ్ లైసెన్సే ఉంది ఆ కుర్రోడికి. ఆ బండికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదు. దీనివల్ల అతనికి ఈ ప్రమాద బీమా రాదు. అవును, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోయినా పైకి లెర్నింగ్ లైసెన్స్ తోటి, లెర్నింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు లైసెన్స్ ఉన్నవాడు కూడా ఒకటి ఉండాలి, పక్కన ఉండాలి, కార్కైనా బైక్కైనా. అది లేనప్పుడు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు, అదో ప్రమాదం. పైగా అతను వెరీ పూర్, చనిపోయిన అతను గొర్రెల కాపరి. అదే ఆధారం, జీవనాధారం ఆ గొర్రెలే. అది కూడా ఆయనయో కాదో వేరే వాళ్ళు కూడా పెంచుతూ ఉండొచ్చు. పైగా ఇంట్లో వాళ్ళ భార్యకి అనారోగ్యం, చాలా వెరీ వెరీ పూర్, చాలా దారుణం, చాలా భేదవాడు. ఇక్కడ వాళ్ళతో డీల్ మాట్లాడేశారు. ఇది 1,00,000 ఎంత ఇచ్చి మిగతా డబ్బులు 7-8 లక్షలు మాట్లాడుకుని 1,00,000 ఎంత ఇచ్చి మిగతా డబ్బులు తర్వాత ఇస్తా ఉన్నాడు. ఈ లోపల ఇంకొకటి వచ్చి ఇది నేనే చేశానని ఒప్పించేలాగా మొత్తం మీద సెట్ చేసుకున్నారు. కొంతమంది పోలీసులు కూడా సహకరించారో, మరి ఏం జరిగిందో తెలియదు అక్కడ. అయితే అలా సహకరించిన వాళ్ళకి రేపొద్దున వాళ్ళ పని అయిపోద్ది. తర్వాత పోలీసులే దీన్ని అంతా బయట లాగారు. ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి మిగతా వాళ్ళందరికీ సమాచారం చేరేశారు. ముందు వచ్చిన సమాచారం ఇదే. ఏంటి, ఒక వైసీపీకి చెందిన కౌన్సిలర్ ఎవరో, వాళ్ళ కుర్రోడు ఎవరో యాక్సిడెంట్ చేశాడు, ఆయన చనిపోయాడు, అతని మీద కేసు నమోదైంది అని చెప్పేసి వచ్చింది వార్త. అందరూ అదే నిజం అనుకున్నారు. తెలియదు కదా, అది 9:30కో 9:40కో ఇప్పుడు జరిగింది. ఇది అందరూ అదే అనుకున్నారు. తర్వాత అసలు విషయం, ఇతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం, సీదిరి అప్పలరాజు వచ్చి ఆయన తప్పించి వాళ్ళని పంపించి చేయటం అన్ని చూసి బయటకు వచ్చేటప్పటికి ఇది సీరియస్ అయింది. పోలీసులందరూ కూడా సీసీ కెమెరా ఫుటేజ్లు తీస్తే పెట్రోల్ బంక్ దగ్గర ఇతను పెట్రోల్ కొట్టించుకోవడం, అక్కడ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఇతను హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇక్కడ కుట్లు గట్లా పడితే దానికి గాయాలు ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడం, కుట్లు వేయించుకోవడం, తీసుకెళ్ళి ఒక స్కోడా కార్లు ఊరు దాటించేయడం జరిగింది. ఇదంతా కూడా స్పష్టంగా ఆధారాలు దొరికేసింది. ఇక కేసు నమోదు చేశారు. ఇతను అదుపులో తీసుకున్నారు. అతను నేనే చేశాను ఒకడు ఒప్పుకున్నాడు. తర్వాత నేను కూడా ఉన్నాను అన్నాడు. మీకు ముందు నేనే చేశాను ఒకడెళ్ళి సరెండర్ అయ్యాడు కదా, తర్వాత పోలీసులు ఇవన్నీ వచ్చిన తర్వాత నేను కూడా ఉన్నాను అన్నాడు. దాని అర్థం ఏంటంటే, అలా దాన్ని ఒప్పుకుంటే మంచిది, ఎందుకంటే ఇన్సూరెన్స్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ కేసు అయిపోయింది. ఇది నేను కూడా ఉన్నాను అన్నాడు. ఇది అతను తప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ. నేనే చేశాను, నేను కూడా ఉన్నాను, నా కూడా అతను ఉన్నాడని చెప్తున్నాడు. మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావడానికి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని కాదు, అతను తప్పించడానికి. నేను అనేది ఏంటంటే, నిజంగా అలా ఉంటే అతను క్లెయిమ్ అవుద్ది కదా ఇన్సూరెన్స్ అని. ఇదేం జరగట్లేదు. ఇప్పుడు అలా ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు. హిట్ అండ్ రన్ కేసుగా చేశారు. ఇది చాలా పెద్ద నేరం.
మామూలుగా యాక్సిడెంట్ అయితే నీకు లైసెన్స్ ఉంటే అది పెద్ద ప్రమాదం కాదు నీకు. అది ప్రమాదవశాత్తు నీ తప్పు లేకుండా జరిగినప్పుడు అది నీకు లైసెన్స్ ఉండి నువ్వు పూర్తిగా అర్హుడు అయితే అన్ని స్పృహలో ఉంటే నువ్వు మద్యం అది సేవించకుండా ఉండి నీకు లైసెన్స్ ఉంటే అది నీ మీద అంత ప్రభావవంతమైన నేరం కాదు. అది కొన్నిసార్లు చాలా శిక్షలే పడవు, అది ప్రమాదం కింద తీసుకుంటారు దాన్ని. ప్రమాదాన్ని ఎవడ ఆపగలుగుతాడు ఎవడన్నా. కాబట్టి ఇది హిట్ అండ్ రన్, నీకు లెర్నింగ్ లైసెన్స్, నీకు కూడా మనిషి లేకపోవటం, ఇవన్నీ కూడా చాలా పెద్ద నేరం. పైగా అక్కడ సాక్ష్యాలను ధ్వంసం చేయటం, నీకు ఇంకొకళ్ళ మీద నెట్టడం, నువ్వు తప్పుకోవడం, ఇవన్నీ ఇతనితో కూడా వాళ్ళ నాన్న కూడా బుక్ అయ్యాడు. సిదిరి అప్పలరాజు అతను మంత్రిగా పనిచేసాడు, డాక్టరు. ఇక్కడ కొడుకు ఇలా జరిగినట్టు అతను ఏం చేయాలి, జాగ్రత్తగా అతను చనిపోయిన అతను యాక్సిడెంట్ ఏదైనా బాబు ఫోన్ చేసి ఉంటాడు. అవును, అది ఫోన్ చేసి అతనికి ఏమైంది చూడు అర్జెంటుగా, ఇతను హాస్పిటల్ జాయిన్ చేయండి అని చెప్పేసి. ఇది ప్రజాప్రతినిధిగా బాధ్యత. నువ్వు నీ కొడుకే జరిగాడు అప్పుడే చెప్పొచ్చు, ఏమన్నా ఉంటే మేము బాధ్యత వహిస్తాం, వాళ్ళ కుటుంబాన్ని మేము ఆదుకుంటామని బహిరంగంగా చెప్పొచ్చు. నిజాయితీగా ఉండేది అప్పుడు, నిజాయితీగా ఉంటుంది. యాక్సిడెంట్ అయింది కదా పాపం అతను ఏం చేస్తాడు అనుకుంటారు ఎవరన్నా సరే. నువ్వు ఎప్పుడైతే మాల్ ప్రాక్టీస్ మొదలెట్టావో, ఈ నకిలీ వ్యవహారం చేసావో, వాళ్ళ బుద్ధులన్నీ ఎలాగుంటాయండి. నాకు వైసీపీ వాళ్ళు అందరూ ఇదే ఆలోచనతో ఉంటారు. సాధారణంగా చాలామంది చేస్తారు ఈ పని, కానీ వైసీపీలో మాత్రం అందరూ ఇదే చేస్తారు మ్యాక్సిమం. అయితే సార్ ఇంకొక విషయం ఏంటంటే, పోలీసులు గతంలో ఈయన ఒక సిఐని ఎంత దుర్భాషలాడాడో, ఎంత హీనంగా మాట్లాడో మనం చూసాం. కొంతమంది పోలీస్ శాఖలోనే ఇప్పటికి కూడా కొంతమంది, అందరు కాదు, వైసీపీ వాళ్ళకి సహకరిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా పోలీసులు కొంతమంది ఈ తప్పించడంలో పోలీసుల సహకారం కూడా ఉంది అంటున్నారు. అది కూడా బయటకు వస్తుందండి. వాళ్ళు శంకరగిరి మంజాలకు పోతారు, అందరూ అనుమానం లేదు. అయితే ఒకటి, ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా అందరిని అనలేమండి, ఎందుకంటే ఎప్పుడు ఎవడవుతాడు, ఈ ఎదవక్కరం ఎదవగోలు ఎవడ పని అంటే చేసుకుని ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మన బ్యాడ్లకి ఏంటంటే టీడీపీ వచ్చినోడికి ఇలాంటివన్నీ వస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి అని మూసుకుని పని చేస్తారు. అతను ఇంకా మొత్తం మధ్యం అతను ఏమన్నా వీళ్ళు ఆలోచిస్తారు, కొంచెం పద్ధతిగా ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర ఇలాంటి రకాలన్నీ వస్తాయి. మాకు ఎందుకు వచ్చిన గొడవ అండి, మేము చూస్ చేయాలి, రేపు ఎవడొస్తాడో ఏటో, ఇలాంటి మాటలు వస్తాయి. వీళ్ళు అన్నీ ఆలోచిస్తారు, ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి అనుకోండి వన్ వే, నియంత పాలన లాగా ఉంటుంది. వన్ వే అంతే, నీకు వెళ్ళటమే కానీ వెనక అర్థం ఉండదండి. అక్కడ డీజీపీ దాకా, పోలీస్ కానిస్టేబుల్ డీజీపీ దాకా వన్ వే. అక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి హయాంలో వాడు ఫుల్గా తాగేసి స్టేషన్కి వెళ్ళి నోటుకు వచ్చినట్టు పేలుతుంటే పోలీసు వాళ్ళు వెళ్ళిపోరా బాబు అని బతిమాలుతున్నారు. అసలు పోలీసు వాళ్ళని ఎప్పుడు చూడలేదు అలాగే. నేను అంత మృదుత్వంగా సాధువుగా పోలీసుని మనం తెలుగుగా చూడకూడదండి. ధర్మం వాళ్ళది అలాంటిది. అంటే అందులో డెఫినెట్గా కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, మనుషుల్లో లేరా, సమాజంలో లేరా, అలాగే అందరూ ఉంటారు. మనమే కదా అక్కడ ఉండేది కూడా. అటువంటి అప్పుడు ఏమైనా వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఉంటారు, చాలా బొడ్డు చాకరీ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అసహనం, ఇసుగు వల్ల కూడా ప్రవర్తనలో తేడా రావచ్చు. వాళ్ళకి వచ్చి జీతాలకి వాళ్ళు చేసే పనికి సంబంధం ఉండదు, అందుకని పక్కదారిలో పడతారు. వాళ్ళు వద్దన్నా అలవాటు చేస్తారు జనం, అర్థమైందా? కాబట్టి అలవాటు పడిన దాన్ని ఎవడు వద్దనరు. అంటే ఈ ఉదాసీనత వల్ల, అంటే మీరు అన్నట్టుగా టీడీపీ గవర్నమెంట్ వస్తే స్వేచ్ఛ ఉంటుంది సార్, ఎవరైనా రాజ్యాంగం ప్రకారం ఆడుతూ ఉంటారు. నేను అదే ఇప్పుడు ఆ రకమైన అంత పరిస్థితుల నుంచి వాళ్ళు ఒక సఫోకేషన్, ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడం, నోరు మూసుకొని చెప్పింది చేయండి అంటారు. ఆయన మాటే శాసనం, చెప్పుకున్నట్టు చేసుకుని పోవాలి. అక్కడ ఈ క్రమశిక్షణ గల డిపార్ట్మెంట్ వాడు ఆదేశాలు ఇచ్చి కూడా తన దగ్గర పెట్టుకుంటాడు. వాడి దగ్గర నుంచి అన్ని ఇలాంటి ఆదేశాలు వెళ్తాయి. నీకు అక్కడ పోలీసు అతను ఏం చేయాలి చేయకూడదని ఆలోచించే వివేచన, విచక్షణ ఉండే అవకాశం ఉండదు. ఆ పై అధికారి ఇప్పుడు కానిస్టేబుల్ అనుకోండి, ఎస్ఐ చెప్తాడు, ఎస్ఐకి సిఐ చెప్తాడు, సిఐకి డిఎస్పీ చెప్తాడు, డిఎస్పీకి ఎస్పీ చెప్తాడు. అంతే. మీకు అది వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయొచ్చో చేయకూడదని విచక్షణతోటి వివేచనతో ఆలోచించే అవకాశం ఉండదు. పైనుంచి మాకుందండి ఒత్తిడి, అంతే. మొత్తం ఫైల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ టీడీపీల దగ్గర పరిపాలన వచ్చిందనుకోండి, అప్పుడైనా ఇప్పుడైనా ఎవడికాడు ఇండివిజువల్గా న్యాయం, ధర్మం అన్ని పట్టించేస్తారు. ఇది జరుగుతున్నది. అందుకని ఇక్కడ ఇతను తప్పించేయడానికి కూడా వెసులుబడి వచ్చిన ఏం చేయాలి, మన ఏదో బతిమాలకు వచ్చేలా అన్నట్టుగా చేశారు. నేను అన్ని అక్కడ లోకల్ లీడర్స్ తోటి నేను మాట్లాడాను, ఏం జరిగిందో. ఎవరిని వదలకూడదు అనుకున్నారు, వదలరు. ఆ కుటుంబాన్ని న్యాయం జరుగుద్ది, వీళ్ళని లోపల పంపిస్తారు. థ్యాంక్ యూ సార్.